ఎఫెక్ట్ అవుతాను నేను. సో ఆబ్వియస్లీ నాకు చాలా బాధేస్తుంది, ఆబ్వియస్లీ చాలా ఎఫెక్ట్ అవుతా. అండ్ నేను మాత్రమే కాదు, మా పేరెంట్స్, మా ఫ్యామిలీ అందరూ ఎఫెక్ట్ అవుతారు కదా. అందరికీ నా గురించి తెలుసు, నా గురించి అందరికీ తెలుసు. తెలిసేలా జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ వాళ్ళు బాధపడతారు. అండ్ వాళ్ళు బాధపడడం మాత్రమే కాకుండా ఒకే ఒక్క మీడియా ఛానల్ మా ఇంటికి వెళ్ళి తలుపులు బాది, వాళ్ళు హార్ట్ పేషెంట్స్ అండి, బీపీ పేషెంట్స్, విపరీతం డయాబెటీస్ ఉంది వాళ్ళకి, ఇంటికి వెళ్ళి బాది వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? I'm very sorry. No, you can't tell that because ఒకటే ఒక మీడియా ఛానల్ అంటే గుమ్మడికే దొంగ ఎవడంటే బుల్త అనుకున్నాడంట. Let us one second, let me talk, Raj. You can't tell that we are media representatives. ఒక ఇండివిజువల్ పర్సన్ కోసం మేము పని చేయం. I wanted to tell this. మేము పని చేసేది ప్రజల కోసం, ఇండివిజువల్ పర్సన్ కోసం కాదు. So my question is, ఇంతకు ముందు నేను మాట్లాడేటప్పుడు I don't want to talk అన్నారు. I don't know why. I really don't want to talk to you and I'm very sorry. Why? Let me know. అంటే ఒక మీడియా పర్సన్ ఎక్స్పోజ్ చేస్తే, because I was the first one who brought Lavanya interview. So మీరు నా మీద గ్రడ్జ్ పెట్టుకోవడం, it is not nice. Okay? రాజతరుణ్ గారు, మీ మీద కేసు అయిన తర్వాత, మీ మీద కంప్లైంట్ వచ్చిన రోజు మీరు మాట్లాడారు, ఓకే బాగానే ఉంది. మీ మీద కేసు అయిన తర్వాత లావణ్య గారు మీ మీద చాలా ఎలిగేషన్ చేశారు. 10 సంవత్సరాలు కలిసి ఉన్నాము, అబార్షన్ చేయించారు, మీరు డబ్బులు ఇచ్చాను, నేనే హెల్ప్ చేశాను, 75 లక్షల రూపాయలు సహాయం చేశాను, ఇవన్నీ చాలా ఎలిగేషన్ చేసింది. మీరు ఎంటైర్ లావణ్య ఎపిసోడ్లో ఏం చెప్తారు? ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు, ఎంటైర్ ఎపిసోడ్లో ఏం చెప్తారు? ఓవరాల్ చెప్పండి. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అండి, లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను. నేను లీగల్గా ప్రొసీడ్ అవుతా, నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. మీరే అన్నారు కదా ఎలిగేషన్స్ అని చెప్పి. ఐ డోంట్ వాంట్ టు డూ ఎలిగేషన్స్ ఆన్ ఎనీబడి. నేను చేయను, నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను. రాజతరుణ్, ఈ అమ్మతో ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు, మీరు కలిసిన జీవితంలో మీరు అబార్షన్ చేసిన రిపోర్ట్స్ కావచ్చు, అన్ని చూపిస్తారు కదా. చేసిన రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయండి? అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టాలి కదా, కేసే ఫైల్ చేయలేదుగా పోలీసులు. ఉంటే పెడతారు కదా. రాజతరుణ్, సారీ ప్లీజ్, దయచేసి టాపిక్ వదిలేండి, నాకు నిజంగా బాధేస్తుంది ప్లీజ్. ఓకే, ఆల్రెడీ చాలా ధైర్యం తెచ్చుకొని ఇటు ఒకసారి ఇన్ని రోజులు జరుగుతుంది కదా, ఇన్ని రోజులు ఎందుకు హైడ్ అయ్యారు? లేకపోతే ఎందుకు మీరు హైదరాబాద్ లో ఉన్నారా, లేకపోతే ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్ లోనే ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్ లోనే ఉన్నా. ఆబ్వియస్లీ బాధ చేసినోడు బయటికి రావడానికి అదోలా ఉంటుంది. అంటే అంటే మీరు, నేను చెప్పా కదా, అంటే మీ సెలబ్రిటీ హోదా డ్యామేజ్ అవుతుందని మీకు అనిపించలేదా? ఎందుకు సహనంతో వెయిట్ చేశారు? డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఇన్నేళ్ళు ఆగానండి. ఓకే, ఆ హోదా డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఇన్నేళ్ళు ఆగాను. ఓకే, లేకపోతే ఎప్పుడు బయటకు వచ్చేవాడిని కదా. రాజతరుణ్ ఎక్కడండి? బాగుంది బ్రో, వినడానికి చాలా బాగుంది, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కాదు, స్టేషన్ మీద నేను ఒక్కడే దొరికి ఈ టోటల్ లావణ్య ఎపిసోడ్ చుట్టూ మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి కానీ, మిమ్మల్ని హట్ చేయడానికి కానీ వెనక ఎవరన్నా పెద్ద హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా? నాకు ఏమీ తెలియదండి, నాకు నిజంగా ఏమీ తెలియదండి. పెద్ద హస్తాలండి ఎవరు ఉంటారండి? ఏమో, అంటే మిమ్మల్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎవరన్నా రంగంలో దిగారా? ఎవరు చేస్తారండి అలాగా? ఏమండి అలా నేను ఒకటి చెప్తా. ఇక్కడ దీనికి మీకు ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు అలాగే నా వేరే ఫోన్ కాల్స్, నా వేరే వీడియోస్, నా వేరే వాట్సాప్ చాట్లు ఇవన్నీ బయటకు వచ్చి నేను రిలీజ్ చేసుకున్నాను. అవన్నీ తనకు సంబంధించి ఏంటి? అదే అండి, ఆవిడ క్లియర్గా చెప్పింది కదా, వచ్చి రాస్తారని ఫోన్ నా దగ్గర ఉంది, యాక్సెస్ నా దగ్గర ఉందని చెప్పి. నేను ఎందుకు చేస్తా? అలా చెయ్యాలంటే నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి నా దగ్గర. అవన్నీ పోలీసులకి ఇస్తారా మీరు? నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను, పోలీసులకు మాత్రం. పోలీసులకు కూడా కాదు, కోర్టుకి ఇస్తాను, నా లాయర్కి ఇస్తాను, లాయర్ కోర్టులో సబ్మిట్ చేస్తారు. అవునండి, మీరే అంటున్నారు కదా మళ్ళీ అలిగేషన్స్ అని చెప్పి. నేనేం చేయించాను?
ఏమండి ఆయన నాకు సపోర్ట్గా వచ్చారు అండ్ ఆయన ప్రూఫ్స్తో వచ్చారు. నాకేం తెలుసు, నా దగ్గర లేవు అవి. ఓకే రాజు గారు ఒకటి అంటే ఈ ఇష్యూ టోటల్ ఇష్యూలో మగవాళ్ళు కూడా బాధితులే, కానీ మగవాళ్ళే ఎలిగేషన్ చేయబడుతున్నారు. అంటే మీరు సెలబ్రిటీ కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది, చాలా మంది మగవాళ్ళకి. కానీ అందులో కూడా కరెక్షన్ ఉందండి. అందరి గురించి అనట్లేదు, కొంతమంది మాత్రమే తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉంటారు తప్ప అందరూ అనట్లేదు. ఇప్పుడు మనకి ఈ ఉన్న సెక్షన్లో ఇవన్నీ కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉన్నారు తప్ప అది నిజంగా ఉపయోగపడుతుందని చెప్పి పెట్టారు. అవి నిజంగా ఆడవాళ్ళకి ఉపయోగపడుతుందనే పెట్టారు. అండ్ ఆల్సో మనకు కూడా తెలుసు కదా, వీ నో ఎంత క్రైమ్ రేట్ ఎంత ఉంది, ఏంటని జరుగుతుంది మనందరికీ తెలుసు, ఖచ్చితంగా జరుగుతున్నాయి. సో అది ఖచ్చితంగా తప్పు అనట్లే, కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఒకటే అంటే ఈ ట్రైలర్ చూసినప్పుడు అండి, ఈ షో రీల్ చూసిన తర్వాత మీ మాల్వి మధ్య చాలా మంచి ఇంటెన్స్ ఉంది, రిలేషన్ లాగా కనిపించింది. సో దాన్నే బేస్ చేసుకుని ఎలిగేషన్ చేశారా అనిపిస్తుంది బయట. మీరు ఆగస్ట్ 2 థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో రాజ్ ఎక్కడ ఇప్పుడు ఒక్క నిమిషం. అరే రాజ్, ఏంటి పెళ్లి బట్టలు వచ్చినట్టు ఉన్నారు? ఏమండి లాస్ట్ 3 ఫంక్షన్లకి ఇదే డ్రెస్ వేసుకొచ్చాను, అప్పుడు అడగలేదు. ఇప్పుడు సందర్భం ఇది. లాస్ట్ 3 ఫంక్షన్లకి అంటే ఇప్పుడు షోరీల్ చూసాం కాబట్టి రాజధాని టెక్నికల్ పాయింట్ ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు లాస్ట్ వరకు కూడా హీరోయిన్ తరఫున నిలబడి ఒక హీరోయిజాన్ని ఎగ్జిబిట్ చేసిన ఒక క్యారెక్టర్ని పెర్ఫామ్ చేసే, నార్మల్గా హీరో అంటేనే అదే కదా, కరేజియస్గా నిలబడి నువ్వు ఎందుకు వై యూ కుడ్ నాట్ పెర్ఫామ్ దట్ కరేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా అండ్ బికెన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టోటల్ క్రిటిసిజం? వై యూ హ్యావ్ ఎఫర్డెడ్ ఇట్? ఎందుకు అసలు అది ఎందుకు కోరుకున్న వాళ్ళగా? ఏమండి కరేజ్ అని కాదు, ఐ వాంట్ టు ఫేస్ ఆల్ యూ పీపుల్, బికాస్ నాకు మీరు ఇవాళ నిన్నో కాదు కదా, 10 ఏళ్ల నుంచి పరిచయం నాకు. ఐ వాంట్ టు ఫేస్ ఆల్ యూ పీపుల్, అందుకే వాళ్ళు వచ్చేసాను. ఈ నిన్నటి దాకా కూడా నేను అదే బాధపడుతుండే నాకు నేనే చెప్పుకున్నా, ఎన్ని రోజులు బాధపడతాం, ఎన్ని రోజులు భయపడతాం వీళ్ళకి అని చెప్పి. ఓకే, లెట్ us come to the film. ఇప్పుడు నార్మల్గా నువ్వు 2013లో హీరో అయిన తర్వాత చేసిన సినిమాల కన్నా కూడా ఎక్కువ స్క్రిప్ట్లు వినుంటావు, వాటిలోంచి ఫిల్టర్ చేసుకుని సినిమాలు చేసావు నువ్వేది చేసినప్పటికీ కూడా. అండ్ యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద స్క్రిప్ట్ నాకు తెలిసినంత వరకు నీ గురించి. ఈ సినిమాని నువ్వు ఇమీడియట్గా వెంటనే ఒప్పుకోవడానికి వాట్ ఈస్ ది రీజన్? వాట్ హ్యాస్ రియల్లీ ఎక్సైటెడ్? 3 కారణాలండి. ఒకటి, నాకు కథ విపరీతంగా నచ్చిందండి. ఇన్ వాట్ వే? అంటే ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది, మంచి మెసేజ్ ఉంది, మంచి ఎమోషన్ ఉంది సినిమాలోని, చాలా బలమైన కథ చాలా నచ్చింది. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, ఎంత మంచి కథ రవికుమార్ చౌదరి గారు డైరెక్ట్ చేస్తున్నారు అంటే ఆయన ఖచ్చితంగా అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు అని తెలుసు. ఆయన ముందు చేసిన సినిమాలు కూడా చూసాం మనం, ఆయన ఖచ్చితంగా చాలా బాగా హ్యాండిల్ చేస్తారని తెలుసు. ఓకే. 2వ కారణం, 3వ కారణం శివకుమార్ గారు. ఈయన చాలా మంచి ప్రొడ్యూసరు. ఈయన గురించి ఇండస్ట్రీలో చాలా మంది దగ్గర చాలా విన్నాను, ఈయన చాలా మంచి ప్రొడ్యూసర్ అని చాలా మంది చెప్పారు నాకు. సో ఈ 3 కలిసినప్పుడు నాకు ఇంకేమై ఉంటుంది. సో ఇమీడియట్గా వెంటనే రాజ్ ప్లీజ్, ఈ సినిమాకి ట్రయాంగిల్ ఇప్పుడు మీకు ఏదైతే వినిపిస్తుందో కాంట్రవర్సీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తిరగబడరా స్వామి మీద ఉంటుందా ఆడియన్స్కి? ఏమో అండి, కనీసం ఇప్పుడైనా ఎంతమంది వచ్చారు, సంతోషం. నాకు తెలిసి RRR ప్రెస్ మీట్ కూడా ఇన్ని కెమెరాలు రాలేదు. అదే కదా. శివకుమార్ గారు ఒక్క నిమిషం. ఆల్రెడీ ఇప్పుడు మీరు సెకండ్ డేట్ వేశారు, బట్ దీనికి వన్ వీక్ బ్యాక్కే ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అయింది హీరో గారిది. సో మరి అది బిజినెస్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తా అనుకున్నారా, లేకపోతే అంటే అది మీ పరస్పరం మాట్లాడుకుని ఓకే అన్నారా, లేదంటే ఎవరి దారి వాళ్ళది అన్నట్టు చూసుకున్నారా? లేదంటే ఆ సినిమాకి ఈ సినిమాకి ఎలాంటి పరిస్థితి ఎలాంటి ఇది లేదు. అంటే ఆ సినిమానే ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమా టోటల్గా మేము ఎప్పుడో June 7th వేద్దాం అనుకున్నాం. అప్పుడు పురుషోత్తం సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ గారు ఏంటంటే మేము June 7th వస్తామంటే నేను జూలైలో వస్తానని చెప్పడం జరిగింది. July 19th అనుకున్నాం ఫస్ట్ ఈ మంత్లో, బట్ 19th అయితే ఈ ఆల్రెడీ కల్కి పెద్ద సినిమాలన్నీ కూడా చూసేశారు కాబట్టి ఆడియన్స్ ఫస్ట్ వీక్లో వస్తే బాగుంటుందని చెప్పేసి August 2nd అప్పుడే 1 month బ్యాక్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. శివకుమార్ గారు సార్,
డైరెక్టర్ గారిది చాలా గ్యాప్ ఉంది సినిమా తర్వాత. ఖాళీగా ఉన్న డైరెక్టర్ గారిని తీసుకొచ్చి మీరు సినిమా తీయడానికి కారణం ఏంటి? అంతగా మిమ్మల్ని ఏం ఇంప్రెస్ చేశారు ఆయన? అంటే ఒక్కటండి, అది నేను చెప్తాను. ఓకే ఓకే ఇప్పుడు రవికుమార్ చౌదరి గారు, నేను అంటే నా వ్యక్తిగతంగా నేను చెప్పాలంటే ఫస్ట్ ఎప్పుడైనా నేను కంటెంట్నే లైక్ చేస్తానండి. కంటెంట్ను యాక్సెప్ట్ చేసిన తర్వాతనే నేను ఆ కంటెంట్కి ఎవరైతే బాగుంటుంది, డైరెక్టర్స్ ఎవరైతే బాగుంటుందో ఆర్టిస్టులనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నాకు రవికుమార్ చౌదరి గారు కథ చెప్పగానే ఈ కథ బాగా నచ్చింది. ఆ రోజు మేము చేసే సమయంలో మేము చేస్తున్నటువంటి సినిమాలో ఇది థర్డ్ ఫిలిం. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ 2 ఫిలిమ్స్ వెనక వెళ్ళిపోయినాయి, ఇది ఫస్ట్ ముందుకు రావడం జరిగింది. కాబట్టి వారు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ద ప్రూవ్డ్ డైరెక్టర్. కాబట్టి కథ చెప్పగానే ఫస్ట్ సెలెక్షన్ ఏంటంటే రాజ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఆ రోజే చెప్పడం జరిగింది. రఘుబాబు గారు మీకు డైరెక్టర్ గారికి ఏమన్నా సెట్లో గొడవలు అయినాయా? రఘుబాబు గారు మీకు డైరెక్టర్ గారికి ఏమైనా సెట్లో, ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి? అంత ఎఫర్ట్ నాకు లేదండి, ఎందుకంటే కొట్లాడేంత ఓపిక లేదు, కొట్లాడేంత ఎఫర్ట్ కూడా లేదు. డైరెక్టర్ గారికి కాదు కదా, రాత్రి 9 తర్వాత ఆయన ఫోన్లు ఎత్తరు, సో ఎప్పుడు గొడవలు అవ్వాలా? రఘుబాబు గారు రఘుబాబు గారు విషయం నేను చెప్తాను, సారీ టు ఇంటరప్షన్. నా ఫోన్లో కొన్ని నంబర్స్ ఏంటంటే రాత్రిపూట, ఎందుకంటే నేను సూర్య వర్సెస్ సూర్య సినిమా చేసిన కదా, నేను కొన్ని నేర్చుకునే ఏంటంటే రాత్రిపూట కొన్ని ఫోన్లు నాకు రే చీకటి ఉంటుంది కాబట్టి ఆ నంబర్లు కనబడాయండి, అందులో కొన్ని ఉండొచ్చు, చెప్పలేదు. హీరోయిన్ సెలక్షన్ కూడా మీదే అన్నారు. నేనే సెలెక్ట్. హీరోయిన్ ఫస్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ సినిమాకు మీకు తీసుకొచ్చిన క్యారెక్టర్కి సెట్ అయిందా? నేను చేసినటువంటి సినిమాలన్నిట్లో కూడా జూనియర్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ వరకు మ్యాక్సిమంగా నేనే సెలెక్ట్ చేస్తానండి. డైరెక్టర్ గారు ఎందుకొరకంటే టోటల్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పార్ట్ ఉంది. డైరెక్టర్ క్రియేటివిటీలో ఎక్కడ నేను ఇబ్బంది పెట్టను, వారికి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను. నేను చేసే ప్రతి దాంట్లో కూడా వారితో సలహా తీసుకొని వారి అడ్వైజ్ని ఒప్పించి పెట్టడం జరుగుతుంది. మాల్వి మల్హోత్రా వచ్చేసి నేను హిందీ బాలీవుడ్ సినిమా చేస్తున్నాను, అక్కడ రాజ్ అశు అని చెప్పేసి నా మిత్రుడు డైరెక్టర్. ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తను ఆల్బమ్ చేయడం జరిగింది. ఆయన ప్రపోజ్ చేస్తే మరి ఈ అమ్మాయి బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం. డైరెక్టర్ గారు మీకే రవికుమార్ చౌదరి గారు ఇక్కడ ఈ సినిమా స్టార్టింగ్ వివాదం మీతోటే స్టార్ట్ అయింది. మనోహర చోప్రాకి కిస్సు, ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్యతో గొడవ, ఎలా అనిపించింది? అది పెద్ద విషయం కాదండి, అది చాలా సిల్లీ. ఇప్పుడు అది బాగా సంచలనం అయింది కదా. అప్పుడు సంచలనం అది బిగ్ బాస్ దాకా పోయింది, అది సల్మాన్ ఖాన్ దాకా పోయింది. అది చూసారా, మార్చేశారు హీరోయిన్ ప్లేస్. కాదు సార్, సల్మాన్ ఖాన్ దాకా పోయింది. సో డైరెక్టర్ గారు, అంటే రాజ్ తరుణ్ ఫ్యూచర్ ఆలోచించి ఆ టైటిల్ పెట్టారా తిరగబడ్ర స్వామి అని? లేదండి, నేను ఫస్ట్ కథ అనుకున్నప్పుడే నేను టైటిల్ అనుకున్నాను. టైటిల్ అనుకున్న తర్వాత, ముందు కథ అనుకున్న తర్వాత నాకు హీరో ఎవరు తెలియదు. నేను మా ఇంటికి జూబ్లీహిల్స్ నుంచి నేను మోతినగర్ రెడ్డి లోపే నాకు కాల్ చేశారు శివకుమార్ గారు, రాజ్ తరుణ్ బాగుంటాడండి అని. డెఫినెట్గా బాగుంటాడండి, ఎందుకంటే నాకు రాజ్ తరుణ్ అంతకుముందు అల్లరి చిల్లరగా ఉండేవాడు క్యారెక్టరైజేషన్స్లో, సినిమాల్లో. ఇది కొంచెం బ్యాలెన్స్గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ చాలా బ్యాలెన్స్గా ఉండాలి. నాకు ఆ ధైర్యం ఎక్కడ వచ్చిందంటే కుమారి 21F నాకు బాగా నచ్చిన సినిమా, మా ఫ్రెండ్ సుకుమార్ది. దాంట్లో చాలా బ్యాలెన్స్గా ఉంటాడు, ఎమోషనల్ కూడా ఉంటుంది. అది నేను కంపేర్ చేసుకున్నప్పుడు నా క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటుంది నేను సెలెక్ట్ చేసుకున్నాను. టైటిల్ మాత్రం కథకు సంబంధించి పెట్టింది తప్ప మిగతా విషయాలు కాదు. రవికుమార్ చౌదరి గారు హీరోయిన్ ఒక్కసారి, అంటే మీరు ఒక బీయింగ్ ఏ లేడీ, అవతల కూడా లావణ్య ఒక లేడీ, తను సఫర్ అవుతుంది, పోరాటం చేస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది తన పోరాటం గురించి,